దేశంలో ఏం జరుగుతున్నది అనేది అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే మొన్న రాజస్థాన్లో నీట్ జాతీయ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ కావడం, మరి పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేయని నేషనల్లో ఉన్న పార్టీ అధికారులు. ఎందుకంటే ఒక్కసారి పిల్లలు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎంత కష్టపడి నీట్కి మరి ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు ఉంటే ముందుగానే 42 గంటల ముందే పేపర్ లీక్ కావడం, మరి కష్టపడ్డ పిల్లల భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల కష్టం కూడా దాంట్లో ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు సెన్సిటివ్గా ఉన్న పిల్లలు సూసైడ్ కూడా చేసుకుంటారు. తెలంగాణలో మరి లాస్ట్ గవర్నమెంట్లో ఇంటర్ పేపర్ లీకేజ్ అయితే 26 మంది కూడా చనిపోవడం జరిగింది. అలాంటి సమస్యలు ఉంటాయని తెలిసి కూడా మరి సరైన నిర్ణయం తీసుకోకుండా పేపర్ లీకేజ్ని అధికారులు మరి పార్టీ పరంగా నేషనల్ పరంగా ఉన్న మంత్రి మరి ఎలాంటి చర్య తీసుకుంటారో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఏమంటున్నా అంటే ఇలాంటి జరుగుతున్నాయని తెలిసి కూడా మళ్ళీ కూడా అలాంటి అవకాశం ఇచ్చిన సెంట్రల్ పార్టీ వాళ్ళకి వాళ్ళ హక్కులను కోల్పోయినట్టే. వాళ్ళ పరిపాలన అనేది అర్థమైంది, మాకు ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇలాంటి పరిపాలన చేస్తున్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఆడుకునే ఆటలు ఇక సాగవు. మా రాహుల్ గాంధీ గారు దీన్ని పసిగట్టి మరి దేశమంతా కూడా ఇలాంటి జరగకుండా ఇక ముందు జరగకుండా చూడాలి. ప్రజల మనోభావాలని ధనాన్ని కూడా దోచినట్టే. ఎందుకంటే పిల్లలు కష్టపడి చదివి మళ్ళీ కూడా పోస్ట్ పోన్ చేసి ఆ టైం పీరియడ్లో వాళ్ళకు రాయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మరి వాళ్ళ భవిష్యత్తు మొత్తానికి దెబ్బతినే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందనేది ప్రజలందరికీ తెలవాలని ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. యువతరానికి వాళ్ళు చెప్పిన మాట ఏంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పేపర్ లీక్ చేయడానికి కూడా వాళ్ళే కారకులు. ఎందుకంటే పిల్లలందరూ కష్టపడి చదివితే మంచి మెరిట్ వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలి అనే ఉద్దేశమే దీనికి కారణం. లీకేజ్ కారణమే ఉద్యోగాలు ఇవ్వకుండా చేయడానికి పోస్ట్ పోన్ చేసి పిల్లల మైండ్ని మరి చెడగొట్టడానికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోవడానికి, జీవితమే విరక్తి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకారంగా దేశమంతా కూడా దీన్ని లేవనెత్తి ప్రజలకి న్యాయం, విద్యార్థులకి, యువకులకి న్యాయం చేసే విధంగా మేము పోరాటం కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్ వనితా సంతోష్ గారికి, అలాగే జార్జ్ గారికి, మరి మిగతా కౌన్సిల్ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. నేషనల్ లెవెల్ ఉన్న విద్యాశాఖ మహత్తులు కూడా వాళ్ళను కూడా మరి పదవి నుంచి తొలగించాలి. వాళ్ళు పదవులు ఎంజాయ్ చేయడము, ప్రజల కోసం ఎలాంటి ఆలోచన చేయని నాయకులను మరి పదవులు, వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా రావో వాళ్ళకి మరి పదవులు ఎందుకు వచ్చినాయి? పదవుల్లో ఉండి ఇలాంటి నాటకాలు, డ్రామాలు వేస్తే ఊరుకునే లేదు. తప్పకుండా మరి వాళ్ళకు తగిన శిక్ష వేయాలి. విద్యా మంత్రిని, నేషనల్ విద్యా మంత్రిని మరి పదవి మరి దించాలనేది మా డిమాండ్. సంబంధించిన అధికారులను అలాగే సెంట్రల్లో ఉన్న విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలి. అప్పటి వరకు మా పోరాటం ఉంటుంది. ఎందుకంటే మేము ప్రజల పక్షాన, ప్రజల కోసము
స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇప్పటి వరకు పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీన్ని ఊరుకునేది లేదు. మా మా ఒకటే డిమాండ్, మంత్రిని బర్తరఫ్ చేయాలి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అందరం కూడా ఏకగ్రీవంగా దీన్ని తీర్మానిస్తూ మరి ప్రజల కోసం పోరాడే పార్టీని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.